మనకు ఒక వ్యక్తి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే ఒక షాట్ గురించి దాంట్లో క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇతని స్వార్థం ఏంటి, అవతల ఉన్నటువంటి వాళ్ళ మీద ఏమైనా కక్షతో చెప్తున్నాడా ఏంటి అన్నటువంటి. అది జెన్యూన్ కక్ష అయితే మనం కూడా సహకరించవచ్చు ఆ వార్త నిజమైతే. అలా కాకుండా వాళ్ళ స్వార్థానికి వాడుకుంటే జాగ్రత్తగా ఉండాలి. ఆ మధ్య జైళ్ల శాఖ మీద అట్లాంటి స్టోరీలే పుంకాలు వచ్చినాయి. ఇప్పుడు తాజాగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పైత్యం అంటూ ఓ స్టోరీ ఫైర్ డిపార్ట్మెంట్ మీద వెంటపడి రాస్తోంది జ్యోతి ఈనాడు. మేబీ ఒకటేంటంటే రెండు కోణాలు కనబడుతున్నాయి. ఇప్పుడున్న ఉన్నతాధికారి ఎవరో కానీ చాలా బాధ్యతగా ఆలోచిస్తున్నారు. ఇప్పటికీ ఫైర్ ఇంజన్లు ఉన్నాయి ప్రతి చోట కూడా, నీళ్లు నింపుకోవాలి, తీసుకెళ్ళి ఆర్పాలి. కానీ అత్యాధునికమైనవి లేవు మనకి. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇట్లాంటి చోట్ల ఏంటంటే ఈ దాన్ని ఏమంటారు, పరిశ్రమల్లో ప్రమాదం జరిగినప్పుడు లేకపోతే కనుక పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ఆర్పడానికి క్రేన్స్ కావాలి, ప్లస్ ఆ ప్రత్యేకమైనటువంటి ఫోమ్ లాంటిది ఉంటుంది, అట్లాంటి వాటితో ఆర్పాలి. కార్బన్ డైఆక్సైడ్ ద్వారా కూడా ఆర్పుతుంటారు. ఇట్లాంటి ఇంజన్ల కోసం ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. మేబీ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ రావాలి ప్రభుత్వం నుండి, దానికోసం ఆగుతున్నారు. కానీ ఈలోపు అర్జెంటుగా మనకు తెలిసిన వాళ్ళ కంపెనీలు ఉన్నాయి, ఫైర్ ఇంజిన్లు తయారు చేసే కంపెనీలు, దాంట్లో వాళ్ళ చేత టెండర్లు ఇప్పించేసేస్తే డబ్బులు మనం తినొచ్చు కాస్త అన్నటువంటి రూట్లో ఉన్నోళ్ళు ఎవరో కానీ వాళ్ళు పత్రికల్లో చెప్పించి పదే పదే వార్తలు రాయిస్తున్నారు. ఈనాడు జ్యోతి కాస్త కామన్ సెన్స్తో మనం ప్రజల పక్షాన ఆలోచిస్తే ఎలాంటి వెహికల్స్ కావాలి, ఎలాంటి వెహికల్స్ గురించి ప్రెషర్ చేయాలి అనేది ఆలోచించండి. లేదు వాళ్ళ స్వార్థానికి మనం గనక ఉపయోగపడదాం అనుకుంటే పత్రికలు ఇష్టమే.